ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో ఆ రికార్డ్స్ తెప్పించుకుని అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడు. ఆ రోజు చెప్పింది నేను ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా? చంద్రబాబు నాయుడుతో మీరు 5 సంవత్సరాలు అంటకాగారా లేదా? మేము శాంతియుతంగా నిరసన తెలియజేశాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రొటెస్ట్ చేశాం. ఎందుకు చేశాం? ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులు, నిరుద్యోగ యువకులు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా మిలియన్ మార్చికి పిలుపునిచ్చి లక్షలాది మందిగా స్వచ్ఛంగా తరలివచ్చి విశాఖ గర్జన పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మా ప్రాంత అభివృద్ధికి మీరు ఆటంకం కలిగించకండి, పరిపాలనా రాజధాని మా హక్కు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలంటే పరిపాలనా రాజధానిని సాధించుకోవాలని శాంతియుతంగా మిలియన్ మార్చికి పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆ మిలియన్ మార్చి జరుగుతున్న సమయంలో ఉద్రేక పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అలాంటి సమయంలో ప్రజావాణి పేరుతో ఆయన పెట్టినప్పుడు ఆ ప్రజావాణిలో అయ్యా మీరు ప్రజావాణికి వచ్చారు, ప్రజావాణిలో ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల తరపున మాకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంది, మాకు పరిపాలనా రాజధానికి మీరు అనుకూలమా కాదా అది తెలియజేసి మీ ప్రజావాణి నడిపించుకోండి అని ఆ రోజు నేను శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశాను. ఈ 2 విషయాల్ని తీసి ఈరోజు విష్ణుకుమార్ రాజు ఏదో అరాచక శక్తులు అంటే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గలమెత్తితే అరాచకమా, ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు హక్కుల గురించి పోరాడితే మీకు రౌడీజమా? అంటే మీరు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని ఇక్కడ వందలాది కోట్లు సంపాదించుకొని ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడితే దాన్ని రౌడీజం కింద చేస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలు తాగుబోతుల కింద మీరు చిత్రీకరిస్తారా? ఇప్పటికైనా సరే మీరు విజ్ఞతతో మెలగకపోతే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఆగ్రహానికి మీరు గురవుతారు. రాజకీయాలు చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. నిన్న మొన్నటి దాకా కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియని మీరు నైతికత గురించి రాజకీయ విలువల గురించి మాట్లాడతారా? 2019 ఎన్నికల్లో 2018లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమని తిట్టారు? పవన్ కళ్యాణ్ గారిని ఏమని దూషించారు? పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో మీరే కదా ఇదే చంద్రబాబు నాయుడు ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, చంద్రబాబు నాయుడు పాకిస్తాన్లో ఉండాలని మాట్లాడింది మీరు కదా. మీరు గజనీలేగా మాట్లాడిన మాటలన్నీ మర్చిపోతే ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకున్నారా? ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా గుర్తించుకున్నారు. మీరు 2019 ఎన్నికల్లో మీరు ఏం మాట్లాడారో మీరు రికార్డ్స్ తెప్పించుకోండి. అప్పటికైనా సొసైటీలో మీకు విలువ మిగులుతుంది, లేకపోతే నవ్విపోతూ ఉన్నారు. మీరు మాట్లాడే మాటలకి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నవ్విపోతున్నారు. అదే మీరు 2018లో 19లో పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడు తిట్టిన తిట్లు అవన్నీ ఏమైపోయినాయి? ఈరోజు చంద్రబాబు నాయుడు జాతిపిత్తలాగా మాట్లాడతారు. తెలుగుదేశం కార్యకర్తలని మీరు వాళ్ళు ఆశీస్సులు కావాలి, తెలుగుదేశం కార్యకర్తలకు సహకరించట్లేదు, జనసేన కార్యకర్తలకు సహకరించట్లేదు అంటే మీరు వాళ్ళు కాళ్ళే పట్టుకుంటారు, జుట్టే పట్టుకుంటారు, మీ ఇష్టం. కానీ దానికోసం మా పార్టీ నాయకుల మీద, మా కార్యకర్తల మీద, మా అక్క చెల్లెమ్మల మీద, నాపైన వ్యక్తిగతంగా దాడి చేస్తే ప్రజలు ఉపేక్షించరు. ఎందుకంటే మీరు ఓడిపోయారు, నేను ఓడిపోయాం. 4.5 సంవత్సరాలుగా సేవే పరమావధిగా అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ నియోజకవర్గం అందుబాటులో ఉన్నాం. జీవీఎంసీలో 15 మంది కార్పొరేటర్లు గెలిచారు ప్రజల ఆశీస్సులతో. ఈరోజు గెలిచిన కార్పొరేటర్లు కానీ ఓడి అభ్యర్థులు కానీ 3.5 సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితమయ్యాం. 435 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం. పవర్ సెక్టార్లో 123 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాణ్యతతో కూడిన పవర్ అందిస్తూ ఉన్నాం. మీకు చెప్పుకోవడానికి లేక, అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి లేక మీరు వ్యక్తిగత దాడులకి, వ్యక్తిగత దోషణలకి పాల్పడితే ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తారు. అదేవిధంగా ఈ మీడియా ద్వారా కూడా తప్పకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి మా ఆత్మాభిమానాన్ని మన అగౌరవపరిచిన తీరుకి కూడా మేము దానికి ప్రతిఫలంగా మిమ్మల్ని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకబోతా ఉన్న ప్రమాణ స్వీకారం.